మళ్ళీ నీ చేతి వంట ఎప్పుడు తింటానో ఏమిటో. అదేమిటండి అలా అంటారు? మరి ఇదే కదా ఆఖరి భోజనం. అవేం మాట్లాడి. అబ్బబ్బబ్బబ్బా, ప్రతి చిన్న విషయానికి ఊరికే కంగారు పడిపోతావే చిన్న పిల్లగా. ఇంత మంచి భోజనం బొంబాయిలో ఎక్కడ దొరుకుతుందో. అక్కడ దొరికేవన్నీ పూరీలు, చపాతీలు, పరోటాలే కదా. పోనీ 3 రోజులు సరిపడా పులిహోర చేసి పెట్టనా? 30 రోజులు సరిపడి చేసి పెట్టు. మొహం చూడు మొహం. నువ్వేం చేసి పెట్టక్కర్లేదు కానీ నా బట్టలన్నీ సూట్ కేసులో సర్ది ఆఫీస్కి పంపించేసి నేను అట్టించటే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాను. ఏమండి 3 రోజుల్లో తప్పకుండా వస్తారు కదా? అబ్బబ్బబ్బబ్బా, ఇప్పటికి ఈ ప్రశ్న 30 సార్లు అడిగావు. తప్పకుండా 3 రోజుల్లో వచ్చేస్తాను. కానీ నాదొక్కటే అనుమానం, నేను తిరిగి వచ్చేసరికి నువ్వు ఇంట్లో ఉండవేమోనని. రామరామా, ఏమిటండి ఈ అపశకునం మాటలో? అపశకునం కాదు, నేను బొంబాయి నుంచి క్షేమంగా తిరిగి రావాలని ఏ గుళ్ళోనో పూజలు చేస్తూ ప్రదక్షిణ చేస్తుంటావని. హలో, ఎస్ వినోద్ స్పీకింగ్. హలో రమేష్ గారా? గుడ్ మార్నింగ్ సార్. నేను ఈ ఫ్లైట్ బయలుదేరి బాంబే వచ్చేస్తున్నాను. నేను వచ్చేవాడు టెండర్ ఫైనలైజ్ చేయకుండా అలాగే ఉంచండి ప్లీజ్, తొందరపడద్దు. నేను వచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నాన్న మీరా? ఏమిటంత సడన్ గా వచ్చారు? సడన్ గాను వస్తాం, గుడ్డలు బాదుకుంటూ కూడా వస్తాం. తిన తర్వాత రాకేం చేస్తాం? నేను విన్నది నిజమేనా? ఏం విన్నారు? అంటే మా నోటోడే చెప్పించాలన్నమాట. ఏదో దిక్కు మొక్కు లేని దాన్ని, కులం గోత్రం లేని దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని దాంతో ఏదో ఉంటున్నావట. నాన్న, కులగోత్రాలతో నాకు పనిలేదు. ఆ అమ్మాయిని నేను ప్రేమించాను. దైవ సాన్నిధ్యంలో పెళ్లి కూడా చేసుకున్నాను. కన్నవాళ్ళం మాకు తెలియకుండా చేసుకుంటే పెళ్లి ఎలాగా అవుద్దా? ఇంతకు ముందు మీరు చేసిన పెళ్లి ఏమైందో? అలాగని ఏ బజార్లో తీసుకొచ్చి అది పెళ్ళం అంటే పెళ్ళం అవుతా? డబ్బు కోసం వచ్చింది అది. నాన్న మళ్ళీ చెప్తున్నాను, ఆమె నా భార్య. అనవసరంగా నోరు పారేసుకుని ఉన్న మీ మర్యాద పోగొట్టుకోకండి. ఏమిటి మర్యాద? డబ్బును వాడు నువ్వే కాదు, నీకంటే కోటీశ్వరులు ఉన్నారు. అటువంటి వాడు ఎవరన్నా దొరికితే వాడితో చచ్చిపోద్ది. డబ్బు కోసం వచ్చిన భావతంతా నీది. ఏమిటా బాయ్? ఎస్ సార్. ఇంటి దగ్గర నుంచి నా సూట్ కేసు వచ్చిందా? ఎప్పుడో వచ్చింది సార్, కార్ డిక్కీలో పెట్టాను. అమ్మా, పగిలిన ముక్కలు ఎప్పటికీ అతుక్కో, ఎందుకు పనికిరావు. అయ్యో అని చేతులు కోసుకోకుండా అవతల పారేయడం మంచిది. ఎవరా అని చూస్తున్నావా? ఆ ఫోటోలో ఉన్నాడే ఆ దౌర్భాగ్యుణ్ణి కన్నా పరమ దౌర్భాగ్యుణ్ణి. నూరేళ్లు వర్ధిల్లమ్మా. లే లే లే. ఇంతకీ నువ్వెవరు అమ్మా? నేను అర్థమైందిలే. బయట వాళ్ళు అంటారు గాని ఇంట్లో ఉంటూ నువ్వెలా చెప్పుకుంటావు ఉంచుకున్నదాన్నని? సరే, ఉంచుకున్నాడో పెంచుకున్నాడో, వాడు మాత్రం నా భార్య అంటున్నాడు. వాడి కోసం మేం కూడా కోడాలనే అనుకుంటాం. మీరు కలిసి కాపురం చేసినంత మాత్రాన సరిపోదు. మే వియ్యంకులు తెలుసుకోవాలి, కలుపుకోవాలి. అంచేత నువ్వెవరు, మీ అమ్మ నాన్న ఎవరు చెప్పమ్మా. చెప్పలేవా, చెప్పకూడదా? సరే, ఇది అర్థమైంది. చూడమ్మా, కులము గోత్రము నీకు ఉన్నా లేకున్నా మాకున్నాయి. మాకున్న డబ్బునే చూసావు గాని మా పరువు మర్యాదలు మాత్రం చూడలేదు. ఈ క్షణం నేను వాళ్ళమ్మ చనిపోతే పర్వాలేదు, కానీ బ్రతుకుండి మీరు ఎవరు సంబంధం అనుకున్నారు, మీ కోడలు ఎవరు అని అడిగితే సమాధానం చెప్పలేని స్థితిలో మేము బ్రతకడమే అనవసరం. ఇది మా స్థితి. ఇక నీ స్థితి, నువ్వెంతకాలం కాపురం చేసినా భార్య అని ఈ సమాజం నిన్ను ఒప్పుకోదు. ఏ ఆడదైనా కోరుకునేది ఆ స్థానాన్ని, ఆ గౌరవాన్ని. అది నీకు ఎటు రాదు. ఇక నీకు దక్కేదేమిటి, నువ్వు కోరుకునేదేమిటి? ఈ డబ్బు, ఈ నగలు, ఈ సుఖాలేగా, తీసుకో, అంతా తీసుకో. కానీ నేను ఎందుకు వెళ్ళిపోమంటున్నానంటే, ఈనాడు కాకపోయినా ఏనాటికైనా నా ఇంటికి ఒక కోడలు కావాలి, నా వంశాన్ని నిలబెట్టాలి. ఇది మా దురాశ అంటావా? చెప్పు. ఇంతటితో మా వంశం అంతరించిపోవడం న్యాయం అనిపిస్తుందా? చెప్పమ్మా, చెప్పమ్మా. అర్థమైంది నీకు, మా బాధ అర్థమైందని, న్యాయాన్ని అర్థం చేసుకోగలవని అర్థమైంది. అందుకే మౌనంగా మాట్లాడకుండా ఉన్నా. చూడమ్మా, ఏమి మాట్లాడొద్దు, ఒక్క మాట. ఇక శాశ్వతంగా వాడిని విడిచిపెట్టేస్తానని
నీ ధ్యాస మళ్ళీ వాడికి రాకుండా చేస్తానని మాటియమ్మ. చూడమ్మా, నేను కని పెంచిన వాడిని, నువ్వు ఉంచుకున్నదాన్ని. అయినా పర్వాలేదు, నా కడుపు మంట చల్లార్చుకోవటానికి కావాలంటే నీ కాళ్ళు కూడా పట్టుకుంటానమ్మా. చాలమ్మా, నీకంత గౌరవం నా మీద ఉంటే ఇలా మాట్లాడు, చేతిలో చెయ్యి వెయ్యి. నా మనసులో ఉన్న కోరికలన్నీ నీ మనసులో అనుకుంటూ చేతిలో చెయ్యి వెయ్యమ్మా, 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 వెయ్యమ్మా. హలో, వినోద్ ఇంకో క్లర్క్ మాట్లాడుతున్నానండి. లేరండి, బాంబే వెళ్ళారండి. ఈరోజు సాయంత్రం రావచ్చండి, కలవచ్చండి. శోభా, వెంకటేశ్వరరావు సార్. నువ్వు వెంటనే ఆఫీస్కి వెళ్ళి అకౌంటెంట్ గారిని అర్జెంట్గా రమ్మన్నాను చెప్పు. అలాగే సార్. శోభా, ఎక్కడ్రా మీ అమ్మగారు? మేడ మీద ఉన్నారా? ఏమిట్రా అలా చూస్తున్నావు? మాట్లాడవే, ఇంట్లో లేదా? ఓహో, ఏ గుడికో వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తూ ఉండి ఉంటుంది. ఎంతసేపు అయింది వెళ్ళి? 2 రోజులు అయిందండి. 2 రోజులు అయింది. ఏమిట్రా నువ్వు మాట్లాడేది? అవునండి, మీరు వెళ్ళిన మన్నాడే వెళ్ళిపోయారు. ఎక్కడికి? చెప్పలేదండి. ఎవరో ఒక ఆయన వచ్చారు, అమ్మగారు ఆయన ఏదో మాట్లాడుకున్నారు, అంతే. ఏమీ చెప్పకుండా ఈ ఉత్తరం ఇచ్చేసి వెళ్ళారండి. నా దైవానికి నమస్కారములు. నేనిలా వెళ్ళిపోవాల్సి వస్తుందని ఎన్నడూ అనుకోలేదు. పరిస్థితులు అలా వచ్చాయి. నా పాత జీవితంలో నన్ను భరించిన దురదృష్టం మళ్ళీ వచ్చి నన్ను లాక్కుపోతుంది. వెళుతున్నాను, వచ్చిన దాన్ని వచ్చినట్టే వెళుతున్నాను. నేను తీసుకువెళ్తుంది ఏమీ లేదు, కానీ మీకు వదిలిపోతుంది. భరించరాని బాధ, మోయలేని అప్రతిష్ట. అందుకు నన్ను క్షమించండి. కాలం నా జ్ఞాపకాలను తుడిచివేసి మీ గాయాన్ని మానుతుందని ఆశిస్తాను. సెలవు. శోభా, చెప్పరా, చెప్పు. నా శోభ ఎక్కడికి వెళ్ళింది? నాకు నిజంగా తెలియదు సార్. తెలీదు, 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 తెలీదు. చెప్పరా, మా నాన్న ఇక్కడికి వచ్చాడా? వచ్చారేమో నాకు తెలియదు సార్, నేను చూడలేదు. మా నాన్న ఇక్కడికి వచ్చాడో రాలేదో నువ్వు చూడలేదు, నీకు తెలియదు. కానీ ఎవరో ఒక ఆయన రావడం మాత్రం నీకు తెలుసు. ఎవరో వచ్చింది, ఎలా ఉంటాడో చెప్పరా. దాదాపు మీ వయసే ఉంటుంది. మీకంటే డబ్బు నాయనలో కోటీశ్వరులా ఉన్నాడు. ఆయన డబ్బున్న వారన్న సంగతి నీకెలా తెలుసురా? నల్ల ఏమైనా డబ్బులు తీసుకొచ్చాడా? చెప్పరా, చెప్పు, చెప్పు. మా నాన్న ఇక్కడికి వచ్చాడు కదా, మీ ఇద్దరు కలిసి ఏదో నాటకం ఆడి నా శోభని ఇంటి నుంచి వెళ్ళగొట్టేశారు కదా. చెప్పరా, నిజం చెప్పు. చెప్పకపోయావు చెప్పు, చెప్పు. ఏమిట్రా అన్యాయంగా వాడి గొంతు పిలిచి చంపుతావు? అవును, అన్యాయమే. చంపాల్సింది వీణ్ణి కాదు, మిమ్మల్ని. ఏమిటి, నన్ను కన్నవాడిని చంపుతావా? నువ్వు కన్నవాడివా, కసాయి వాడివి, నీచుడివి. ఏమిట్రా నోటుకొచ్చినట్టు అలా మాట్లాడుతున్నావు? పెద్దతనం చిన్నతనం లేకున్నాను. ఎలగబెట్టావు కానీ పెద్దరికం. నేను ఊళ్ళో లేనప్పుడు నా ఇంటికి వచ్చి నీ కొంపలకు వచ్చే బుద్ధితో ఏం చెప్పావో ఏం చేసావో నా శోభని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశావుగా. వెళ్ళింది నీ శోభ, వెళ్ళిపోయింది, వెళ్ళిపోతుందిరా. ఆ జాతి బుద్ధి అంత. నేను చెప్తే వినిపించుకున్నావా? ఇప్పటికైనా వెళ్ళి నీ కళ్ళు తెరిపించింది. నోర్మైంది. ఒక్క మాట మాట్లాడారంటే ఏం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావు? ఏం చేస్తానా? పోలీసులకు రిపోర్ట్ చేస్తాను. పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి నీ ఇంటి గుట్టు రచ్చకెక్కించుకుంటావా? నేను రచ్చకెక్కినా పర్వాలేదు, కానీ మీ అన్యాయాన్ని, కుట్రని బయట పెడతాను. మీ రాక్షసత్వాన్ని ప్రపంచానికి తెలియజేస్తాను. ఈ రోజే పేపర్లో నా శోభ ఫోటో ప్రకటించి ఎక్కడున్నా రప్పించుకుంటాను. రప్పించుకోరా.